నమస్తే. వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు నరేష్. అల్లు అర్జున్, 'పుష్ప' ఇష్యూ అంతా గూడా సద్దుమణుగుతుందా? అల్లు అర్జున్‌ని ఎవరైనా టార్గెట్ చేసినారా? ఎందుకు అల్లు అర్జున్‌ని కావాలనే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తుండు? పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు. అల్లు అర్జున్ ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది. ఇక్కడ అల్లు అర్జున్ మానవత్వం లేదా? ఆయనకు తెలివి లేదా? 25 లక్షలే ప్రకటిస్తారా? ఓన్లీ 10 లక్షలు మాత్రమే చెక్ ఇస్తారా? ఇంకా 15 లక్షలు పెండింగ్ పెట్టినారా? నిజంగా అల్లు అర్జున్‌కి ఆమె చనిపోయిన విషయం తెలవదా? పోలీసులు చెప్పినారు గదా! పోలీసులు చెప్పినా గూడా చనిపోయిందని చెప్పినా గూడా బయటికొచ్చి మళ్ళీ ర్యాలీగా పోయినాడు. ఇంటికి పోయి పటాకులు కాల్చుకున్నాడు. నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ నాకు తెలిసిందన్నాడు అని చెప్పి ఇక్కడ అల్లు అర్జున్‌కి సంబంధించి అభిమానించిన వాళ్ళు గూడా అల్లు అర్జున్‌ని తిడుతున్నారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది రేవంత్ రెడ్డి వైఖరిని తిడుతున్నారు. సో, మొత్తానికి ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. కేవలం ఇక్కడ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారలేదు. సో, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. ముఖ్యంగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి వైఖరి. ఏ ముఖ్యమంత్రికైనా గూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు గూడా ఏ ముఖ్యమంత్రికైనా గూడా మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. పెద్ద పెద్ద వాళ్ళ గొడవల్లో గానీ, పెద్ద పెద్ద వాళ్ళ ఇష్యూలో గానీ, ఇటు సినీ, రాజకీయ లేదా వ్యాపార, క్రీడా రంగంలో ఏమైనా గూడా మనం చాలా సినిమాల్లో చూసాం. నిజ జీవితంలో జరిగేటివి సినిమాలో చూపిస్తారు. ఎక్కడైనా గూడా, ఏ రంగంలో అయినా గూడా సొసైటీలో పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు ఏదైనా గొడవ జరిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ గూడా ఒకటవుతారు. చిన్న వాళ్ళని బలి చేస్తారు. చిన్నవాళ్ళు వాళ్ళకెంత హెల్ప్ చేసినా, లేదా వాళ్ళకెంత సేవ చేసినా, చిన్నవాళ్ళు వాళ్ళ కాంపౌండ్‌లోని వ్యక్తులైనా గూడా అవతలి పెద్దవాళ్ళ కోసం వీళ్ళ ఇంట్లో ఉండే వీళ్ళ కాంపౌండ్‌కి సంబంధించినటువంటి చిన్న వాళ్ళను బలి చేస్తూ ఉంటారు. చాలా సినిమాల్లో మనం చూసినాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన 'పుష్ప' సినిమాకి టికెట్ల రేటు పెంచుకుంటామంటే పెంచుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చిండు. అల్లు అర్జున్‌కి సంబంధించి, డ్రగ్స్‌కి సంబంధించి అల్లు అర్జున్ అవేర్‌నెస్ ఒక వీడియో రిలీజ్ చేస్తే, అల్లు అర్జున్‌కి థాంక్ యూ చెప్పి 'పుష్ప' సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక నియోజకవర్గ నాయకుడు, ఒక లోకల్ నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. ఇప్పటివరకు గూడా నాకు తెలిసి ఎవరు గూడా లోకల్‌లో ఒక జెడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు. సో, ఆయనకు ఒక ఏరియాలో జరిగే రాజకీయాలు తెలుసు. రాష్ట్ర రాజకీయాలు చూస్తున్న వ్యక్తి. ఆయనకు సినిమా రంగంతో ఎవరికైనా కింది పొజిషన్ నుంచి ఆ పొజిషన్‌కి వెళ్ళిన ఎవరికైనా సినిమా ఇండస్ట్రీతో బాగా ఉండాలని చెప్పి ఉంటది. కానీ పాలనా పరంగా ఆయనకున్నటువంటి రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలని, ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ అల్లు అర్జున్‌ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు. ఒకసారి ఫస్ట్ నుంచి మనం చూద్దాం. హైడ్రా, హైడ్రా సంబంధించి నిరుపేదల ఇంటిపైనే పోతుండు అని తర్వాత వచ్చినప్పటికీ మొట్టమొదటిది ఆయన కూలగొట్టింది ఎన్‌కన్వెన్షన్. హైడ్రా, ఎన్‌కన్వెన్షన్ సంబంధించి గతంలో కేసీఆర్ గూడా ఈ నాగార్జున గ్రీకు వీరుడు గాదు, గీకుడు వీరుడు అని చెప్పి కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ గూడా అన్నారు. కూలగొడుతుండు ఎన్‌కన్వెన్షన్‌కి సంబంధించి. అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు మనం చూసినాం. 2, 3 రోజులు వార్తలొచ్చినా తర్వాత సద్దుమణిగిపోయినాయి. ఇప్పటివరకు ఏం ఎఫెక్ట్ కాలే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక టాప్ హీరో ఎన్‌కన్వెన్షన్ కూలగొట్టించిండు. ఆర్‌జీవీ లాంటి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపున్న డైరెక్టర్‌కి సంబంధించి చెడు గూడా ఆడిపిచ్చిండు. ఇప్పుడొక స్టార్ హీరోని లోపలేయించినడు. ఆయనకేమి గూడా అడ్డు రాలేదు. అక అక్కడ తప్పు చేసింది సామాన్యుడా, ధనికుడా, ఉన్నవాడా, బలవంతుడా ఏం చూడకుండా అల్లు అర్జున్ విషయంలో ఇక్కడ న్యాయం జరగాలి. అక్కడ చట్టం ఏ కేసులో అయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతది. పోయే క్రమంలో ముఖ్యమంత్రి ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదు. జరిగింది ఆయన డ్రగ్స్‌కి సంబంధించిన వీడియో రిలీజ్ చేసినప్పుడు అల్లు అర్జున్ మెచ్చుకున్నాడు. థాంక్ యూ చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన సినిమాకి సంబంధించి టికెట్ల రేట్ల విషయంలో టికెట్ల రేట్లు పెంచిండు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళది బిజినెస్ అది. సరే సపోర్ట్ చేద్దామని చెప్పేసి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తప్పు జరిగినప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఒక రేవతి అనే మహిళ చనిపోయింది. కొడుకు చావుబతుకుల మధ్యలో ఉన్నాడని తెలుసుకున్న రేవంత్ రెడ్డి అక్కడ చట్టం తన పని తను చేసుకుంటూ పోతది. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తారు. రేవంత్ రెడ్డి ఏలు పెట్టలేదు. కానీ ఆ తర్వాత ఈ ఇష్యూ అంతాని గూడా మొత్తం రాజకీయం చేసింది కేటీఆర్. ఇక్కడ అల్లు అర్జున్‌కి మళ్ళీ బెయిల్ క్యాన్సెల్ అని, లేదా మళ్ళీ విచారణకు పిలవడము, లేదా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ కోసం, బన్నీ కోసం మాట్లాడిండు అంటే దానికి కారణం కేటీఆర్. కేటీఆర్ మిగతా బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే అక్కడ రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె తెలంగాణ ఓటర్, తెలంగాణ ప్రాంతంలోని మహిళ. ఆళ్ళ కొడుకు చావుబతుకుల మధ్యలో ఉండు. సో, ఒక మహిళ చనిపోయినప్పుడు
చుట్టాలు గానీ, కుటుంబ సభ్యులు గానీ ఎంతమంది వాళ్ళు బాధపడతారు. వాళ్ళ బాధ కేటీఆర్‌కి అవసరం లేదు. ఆయన ఇక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ కాంగానే కేటీఆర్ రెస్పాండ్ అయిండు. పైగా ఒక ఫంక్షన్‌లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిండు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు అని చెప్పేసి జైలుకి పెట్టినాడు, జైల్లోకి పంపించినాడు అని చెప్పేసి కేటీఆర్ గానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం కూడా కోడై కూసింది. సో, నిజంగా ట్రోల్‌కి గురైండు రేవంత్ రెడ్డి. చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టడం. కావాలని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతే జైలుకి పంపిస్తావా అని చెప్పడంతో రేవంత్ రెడ్డి అప్పటి వరకు కూడా పెద్దగా స్పందించలేదు. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ పైన గానీ, లేదా రేవతి అనే మహిళ చనిపోయినాడు పెద్దగా ఆయన డీటెయిల్డ్‌గా చెప్పలేదు. కానీ రేవంత్ రెడ్డికి డీటెయిల్‌గా చెప్పాలనిపించింది. ఇది రాజకీయ రంగు పులుముంటుంది. రాజకీయంగా యూటర్న్ తీసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ప్రజలు నిజంగా రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేని వాళ్ళు, లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన బాగాలేదనుకునే వాళ్ళు, 6 గ్యారంటీలు అమలు అవ్వట్లేదు అనుకునే వాళ్ళు, బస్సులో సీటు దొరకని వాళ్ళు, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేని వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా వీటిని ప్రమోట్ చేస్తారు. అరే! అల్లు అర్జున్ పేరు మర్చిపోయిండు కావాలనే రేవంత్ రెడ్డి ఇరికిచ్చిండు అని. చాలామంది ఫ్యాన్స్ కూడా ఆ విధంగానే అనుకుంటారు. కానీ అప్పుడు రేవంత్ రెడ్డికి బయటకొచ్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ప్రజలకి వాట్ ఈజ్ వాట్ అని తెలియాల్సి ఉంది. అందుకే పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి ఎంత స్పష్టంగా సబ్జెక్ట్ ఎంత బలంగా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అసదుద్దీన్ అనుకుంటా ఆయన ఈ టాపిక్ తీసినప్పుడు రేవంత్ రెడ్డి చాలా కీన్‌గా టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాడు. సో, మామూలుగా యూట్యూబ్‌లో కొంతమంది యూట్యూబర్స్ ఏ విధంగా కీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అంతకంటే మంచిగా రేవంత్ రెడ్డి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఏం జరిగింది? అల్లు అర్జున్ వచ్చే ముందు ఏం జరిగింది? లోపలికి పోయిన తర్వాత ఏం జరిగింది? అల్లు అర్జున్ అక్కడ మహిళ చనిపోయిందని చెప్తే పోలీసులు చెప్పడానికెళ్తే ప్రైవేట్ సెక్యూరిటీ గానీ, అల్లు అర్జున్ మేనేజర్ గానీ, థియేటర్ మేనేజర్ గానీ, అల్లు అర్జున్‌కి సంబంధించి లోపలికి పోలీసు అధికారులను రానివ్వలేదు. తర్వాత ఏసీపీ పోయి చెప్తే సెకండ్ హాఫ్‌లో ఎళ్తాను, గంగమ్మ జాతర సాంగ్ తర్వాత ఎళ్తాను అని. సో, ఆ తర్వాత సివి ఆనంద్ వచ్చి నిన్ను పీఎస్‌కి తీసుకెళ్తాము. నువ్వు ఇక్కడి నుంచి కదలకపోతే బయట సిట్యుయేషన్ బాగాలేదు అన్నప్పుడు అల్లు అర్జున్ లేసి బయటికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆ రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత కూడా తెలిసి తర్వాత కూడా అల్లు అర్జున్ బయటకొచ్చి చేతులూపుకుంటూ పోయినాడు. ఇంటికి పోయిండు, పటాకీలు కాల్చినాడని చాలా కుల్లగా రేవంత్ రెడ్డి చెప్పినాడు. అందరికి కూడా అర్థమైంది. సో, అప్పుడు నిజంగా ఏం జరిగింది? అల్లు అర్జున్‌కి నిజంగా రేవతి అనే మహిళ చనిపోయింది అని తెలుసా? అనే విధంగా ప్రజలందరూ మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడే అవకాశం ఉండదు. ఒకవేళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండా? ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి అబద్ధాలు ఆడితే ఖచ్చితంగా బయట ఆయన హీరో. ఈయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఒక స్టార్ హీరో. ఆయన కూడా లేదు పోలీసులు నాకు చెప్పలేదు, లేకపోతే నాకు తెలవదు అనే విధంగా ఆయన చెప్పొచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా మళ్ళీ ట్రోల్ అవుతాడు రేవంత్ రెడ్డి. సో, ఇక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు కూడా పోలీసులు ఇక్కడ బయట రేవతి అనే మహిళ చనిపోయింది అని అల్లు అర్జున్‌కి ఫస్ట్ టైమ్ ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు నాకు నిజంగా చనిపోయినట్టు ఆ నెక్స్ట్ డే నైట్ నాకు తెలిసింది. అసలు నాకు తెలవదు, ఎవరు కూడా చెప్పలేదని. వాస్తవానికి ఇక్కడ సినిమా ఏదైతే ప్రీమియర్ షో అయిపోయినాక నాకు తెలిసి 2-3 o'clock వార్తలు బయటకొచ్చేసినాయి. ఏమని? రేవతి అనే మహిళ చనిపోయిందని. కానీ ఇక్కడ అల్లు అర్జున్ చాలా గుడ్డిగా చెప్పినాడు ఆయన. నెక్స్ట్ డే నాకు తెలిసింది అని. న్యూస్‌లో అప్పుడే చనిపోయిందనే న్యూస్ వచ్చినప్పుడు అల్లు అర్జున్‌కి ఎట్లా నెక్స్ట్ డే తెలిసి ఉంటది? సో, అప్పుడు కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత అరే! నిజంగా అల్లు అర్జున్‌కి తెలిసే అల్లు అర్జున్ మళ్ళీ బయటకొచ్చి చేతులు ఊపినాడు. ఆయనకు ఒక ప్రాణం కంటే కూడా అంటే లైట్ తీసుకుంటుండు. ఒక ప్రాణం పోతే ఆయనకు పబ్లిసిటీ ఇంపార్టెంటు అనే విధంగా ప్రజలకు అర్థమైంది. సో, ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకంటే ఆయన ఒక స్టార్ హీరో. నిజంగా కొద్దిమంది హీరోలకు ఎట్లా మాట్లాడాలో అనే ఒక మెచ్యూరిటీ ఉంటది. ఎన్టీఆర్ లాంటి హీరోకైతే ఏ సిట్యుయేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, కాంట్రవర్సీకి పోయేదాన్ని కూడా ఆయన కాంట్రవర్సీ కాకుండా నీట్‌గా మాట్లాడతాడు. మనం చూసినాం 'బాద్‌షా' టైంలో కొడాలి నాని పార్టీ మారినప్పుడు ఎన్టీఆర్ ఏ విధంగా మాట్లాడినాడో చూడొచ్చు. అక్కడ పత్రికా విలేకరులు, జర్నలిస్టులు క్వెషన్ అడిగినా కూడా ఎన్టీఆర్ నాకు అవన్నీ కాదు, తాత పెట్టిన పార్టీకి నేనుంటాను. ఆ పార్టీకి ఎప్పుడు నా అవసరమో నేను పార్టీకి పోతాను. మిగతా వాళ్ళ విషయం నాకు అవసరం లేదని క్లియర్ కట్‌గా మాట్లాడినాడు. సో, అందరూ ఎన్టీఆర్ లాగా ఉండరు కదా! సో, ఇక్కడ అల్లు అర్జున్ ఆయనకి ఎట్లా మాట్లాడాలో తెలవదు. ఆయన టెన్స్‌లో ఉన్నాడు. ఆయన ఒక టెన్షన్‌లో ఉండు. ఆయనకి ఎట్లా మాట్లాడాలో తెలవదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సెకండ్ టైమ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్‌లో ఫస్ట్ టైమ్ వీడియో రిలీజ్ చేసిండు. తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్. మళ్ళీ ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిండో మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్‌ని కొంతమంది అంటే ఉంటారు కదా! ఖచ్చితంగా
ఇప్పుడు ఒక ఒక పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఉంటది. వాళ్ళు క్వెషన్స్ అడుగుతున్నప్పుడు అల్లు అర్జున్ ఎక్కడ గూడా సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఏ సమాధానం ఇచ్చినా గూడా మళ్ళీ రాంగ్ పోట్రే అవకాశం ఉంటది. సో, ఈ ప్రెస్ మీట్ పెట్టడం మళ్ళీ అల్లు అర్జున్‌ని విచారణకు పిలిచినారు. సో, చాలా వరకు గూడా అరే! ఈ అల్లు అర్జున్‌ని సెకండ్ టైమ్ విచారణ పిలిచినప్పుడు చాలా మంది స్టార్ట్ చేసినారు అల్లు అర్జున్‌ని ట్రోల్ చేయడం. చాలామంది తెలంగాణ లీడర్‌లయితే అల్లు అర్జున్ ఒక హీరోనా? ఈ విధంగా సినిమాలు తీస్తాడా? లేకపోతే అల్లు అర్జున్ ఆంధ్రుడు ఎళ్ళిపోవాలి. అల్లు అర్జున్ లోపలేయాలి. అల్లు అర్జున్‌ని పోలీసులను కించపరిచే విధంగా సినిమాలు తీసినాడు. అని చాలా అల్లు అర్జున్‌కి సంబంధించి చాలా చెడుగా తిట్టినారు. ఇదొక బ్యాడ్ టైమ్ అని చెప్పుకోవాలి అల్లు అర్జున్‌కి. కానీ ఇవన్నీ ఇంత ఇష్యూ జరుగుతుంది రాష్ట్రంలో. అల్లు అర్జున్‌కి సంబంధించి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిండో, ఆ ముందు రోజు వరకు కేటీఆర్ మాట్లాడిండో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేటీఆర్ అసలు కనబడతలేడు. ఎక్కడ గూడా మాట్లాడలేదు. నిజంగా అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేసే కేటీఆర్ మళ్ళీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన నెక్స్ట్ డే లేదు లేదు రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు. అల్లు అర్జున్ ఇట్లా చేయలేదు. మీరు కావాలని ప్రభుత్వం బురద జల్లుతుంది. అల్లు అర్జున్‌ని కావాలని తప్పుపడుతున్నారు అని నెక్స్ట్ డే కేటీఆర్ మాట్లాడొచ్చు కదా! ఇది కేవలం అల్లు అర్జున్‌కి, రేవంత్ రెడ్డికి మధ్యలో ఇష్యూ చేయడానికి కేటీఆర్ మాట్లాడుతుండు. సో, అల్లు అర్జున్‌కి ఇంత బ్యాడ్ టైమ్‌కి రావడానికి కారణం, ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం, లేదా కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ అల్లు అర్జున్‌ని తిట్టడానికి కారణం, ఆంధ్రోలు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సంక్రాంతిలోపు మీ పని మీరు చూసుకోరి, తెలంగాణలో మీకేం పని అని వీళ్ళందరూ మాట్లాడనీకి కారణమే కేటీఆర్ ఆ రోజు కావాలనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండని అల్లు అర్జున్‌ని లోపటేసినారని మాట్లాడడం, ఈ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇవన్నీ గూడా దారితీస్తున్నాయి. దయచేసి చాలామంది గమనించాలి. ఏదో ఫ్లోలో సడెన్‌గా ఎవరో అల్లు అర్జున్ అనడం, లేదా రేవంత్ రెడ్డి అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డిని గొడవ చేసుకోవడం, లేదా ఇష్టానుసారంగా వీడియోలు పెడితే ఖచ్చితంగా మనమే అవన్నీ ఫేస్ చేయాల్సొస్తది. ఎవరైతే వీడియోలు పెడుతున్నారో, కామెంట్స్ పెడుతున్నారో, ఇక్కడ ఎవరైతే ఇష్యూని కావాలని రెచ్చగొడుతున్నారో కేటీఆర్ లాంటి వాళ్ళు ఈ ఇష్యూని రెచ్చగొడుతున్నారో అందరూ కూడా గమనించి కామెంట్స్ చేయాలన్నా, వీడియోస్ చేయాలన్నా ఆలోచించాలి. సో, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మా సిసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.